ఈ ప్రశ్న మాకు ఎక్కడ పోయినా సాధారణంగా వినిపిస్తుంది సార్. ఎందుకంటే మేము ఫస్ట్ ఈ ప్రోగ్రామ్స్ పెంచి కొంత ఈ కాంప్లెక్స్ డిఏపి ధరలు తగ్గించి బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, అదే 1500 నుండి 250 రూపాయలు ఉంటుంది. ఇది ఒక 400 పెంచి అదొక 400 తగ్గిస్తే ఎలా ఉంటుంది మీ సలహా? మీరు ఒక ప్రశ్న అడిగారు, వెరీ చక్కటి ప్రశ్న. మన యూరియా ఎందుకు ఎక్కువ వాడుతున్న దానికి యూరియా ధర చాలా తక్కువ, మిగతా 20 ధరలు ఖండీలు ఉన్నాయి కాబట్టి వాడుతున్నాం. సో మొక్క యొక్క కాండం లోపల పోయి అది కాండాన్ని తోలుచుకొని తినడం వల్ల మనకు మూగి అనేది పైన ఉండిపోతుంది. సో దాన్ని మనము నివారిస్తున్నది ఆ స్టేజ్ని మాత్రమే సార్. అయితే మన పొలంలో మనం చూసుకున్నట్లయితే ఈ మూగి పొలం దీని యొక్క గుణం ఏంటంటే వరి పంట అనేది తప్ప వేరే పొలాలకు వేరే పంటలకు దేనికి ఆశించాలి. సో ఏంటంటే పురుగు అనేది పంటలో వివిధ దశలు ఒకే సమయంలో దాని యొక్క 4 దశలలో అన్ని దశలు ఉంటాయి అన్నమాట. సో మనకి ఏంటంటే మనం నివారించేది ఓన్లీ క్యాటర్పిల్లర్ మాత్రమే. సో మన పురుగుల మందులు వాటి మీదనే పనిచేస్తాయి. సో మనం ఏంటంటే ఈ సమగ్ర సస్య రక్షణ చేపట్టాలి. సో మనం ఏంటంటే ఫస్ట్ నారుమడి నుంచి చూసుకోవాలి నివారణ చర్యలు. డిస్కషన్స్ కొంతమంది రైతులు ఇంకా ముందుకు వచ్చేసి మనకు జిల్లా లెవెల్లో కానీ మండల లెవెల్లో కానీ ఇట్లా చేస్తున్నారు ఇట్లాంటి ప్రోగ్రామ్స్. అలా కాదు, కానీ మనకు 24 hours అవైలబుల్గా ఉండే విధానం ఏదైనా ఉంటుందా? అంటే ఇప్పుడు మనము పాలిటెక్నిక్ చేసి విద్యార్థులను బయటకు వదులుతున్నాం, డిగ్రీ చదివించి విద్యార్థులు బయటకు వదులు, వాళ్ళు ఎక్కడ కూడా రూరల్గా ఉపయోగపడట్లేదు. అందరూ కూడా జాబ్ పర్పస్ని ఆలోచిస్తున్నారు. నేను నిన్న కూడా డిస్కషన్ చేశాను విద్యార్థులతో. 75% to 80% విద్యార్థులు జాబ్ కావాలని ఆలోచిస్తారు. ఆ విధానాన్ని మార్చాలనే ఉద్దేశంతో కొంతమంది రైతులు డిస్కస్ చేస్తే ఏమంటున్నారంటే, అగ్రి క్లినిక్స్ అనేది ఒకప్పుడు మనం డిస్కస్ చేసిన సబ్జెక్ట్ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేసాము, ఫెయిల్ అయిపోయాము. మీ ఇంట్రెస్ట్ చాలా ఉంది అనే ఉద్దేశంతో అలాంటి ఏమన్నా ప్లాన్ చేస్తే విలేజ్ లెవెల్లో ఇప్పుడు మనం డిగ్రీ పాస్ అయిన విద్యార్థులు కానీ డిప్లొమా పాస్ అయిన విద్యార్థులు కానీ డైరెక్ట్ రైతులకి సేవ చేసే అవకాశం, ప్లస్ వాళ్ళు కూడా జీవన వృద్ధి పొందే అవకాశం కలుగుతున్న ఉద్దేశంతో ఈ చిన్న పాయింట్ చెప్పాలని ఐఆర్ఎస్ ఉపయోగించుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అధిక శాతంలో పని సాగు చేస్తారు కాబట్టి రైతులకు కూడా తెలుసు, శాస్త్రవేత్తలకు కూడా తెలుసు. ఇందులో ముఖ్యంగా ఇబ్బంది కలిగించే విషయం ఏంటంటే ముగిపురుగు సమస్య. రైతులకు ముగిపురుగు సమస్య అనేది చాలా ఉద్రిక్తతగా ఉంటుంది. దీనికి మేము ఫర్టిలైజర్లో చాలా రోజున రసాయనాలు వాడుతున్నాం. వాస్తవానికి మేమే చెప్తున్నాం రైతులము. దీనికి సొల్యూషన్ ఏంటి? వరిలో మొదటగా ముగిపురుగు వచ్చిందంటే రైతుకు అధిక దిగుబడి వస్తుంది. దీనికి ఏ విధంగా రసాయనాలు తగ్గించి ముగిపురుగు చంపుకోవాలి, ఇది ఒక సలహాను రైతులకు వివరించవలసిందిగా కోరుతున్నాం. సభ్యులు సంజయ్ కుమార్ సార్ గారు, గౌరవ వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ జయరాజ్ సార్ గారు, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలు, రైతు సోదరులు, మనకు మన ప్రాంతంలో వరిని వానాకాలం అదేవిధంగా యాసంగి 2 సీజన్లో మనము సాగు చేస్తున్నామండి. సో మనకి వరిలో మనకు వచ్చే ముఖ్యమైన సమస్యలు మూగి పురుగు ఒకటి, దాంతో పాటుగా అగ్గి తెగులు కూడా ఉంటుందండి. సో మూగి పురుగు గురించి సార్ అంటే నెలవారీగా మనకు ఇది మ్యాంగో గురించి సస్యరక్షణ చర్యలు ఏం చేపట్టాలనేది చెప్పమన్నారు. మనం మ్యాంగోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు నవంబర్ నుంచి చీడపీడల గురించి మనం నివారించుకోవడానికి చీడపీడల్ని నవంబర్ నుంచి సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి. అందులో మనము ఈ రసం పీల్చు పురుగులు రెగ్యులర్ అయితే ఈ మసిమాలు అదేవిధంగా మనకు ఇతర రసాలు పీల్చే పురుగులు ఏవైతే వస్తాయో వాటి నివారణకు నవంబర్ మాసంలో 5% బెంజిన్ పిచికారీ చేసుకోవాలండి.
5% గంజిని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గంజి ఆకుల మీద ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి ఆ రోగాలని మసిమందులు కలిగజేసే శిలీంధ్రాలు ఏవైతే ఉంటాయో అది దాంతోపాటు అది ఎండిపోయి రాలినప్పుడు ఆ శిలీంధ్రాలను కూడా దాంతో పాటు తీసుకొని వెళ్తుంది. కాబట్టి మనం ఏంటంటే రోగాన్ని కలిగజేసే శిలీంధ్రాన్ని ఆకులపై నుంచి తొలగించిన వాళ్ళం అవుతుంది. కాబట్టి అదొకటి. తర్వాత వచ్చే సమస్య ఏంటంటే మనకు సకింగ్ పెస్ట్, ముఖ్యంగా మనకి ఏంటంటే జనవరి పూత సమయంలో కానీ, డిసెంబర్ చివరిలో కానీ, లేదంటే జనవరి మాసంలో కానీ మనకు పురుగులు అనేటివి ఆశిస్తాయి. దానివల్ల ఏంటంటే ఈ పురుగుల విసర్జితం వల్ల మనకు ఈ మసిముంగు అనేది ముఖ్యంగా ఏర్పడుతుంది. ఈ సకింగ్ పెస్ట్ ముఖ్యంగా తామర పురుగులు లాంటివి చాలా ముఖ్యమైనవి. సో సాల్వ్ చేయాలి అంటే ఆ మూలాలకు వెళ్ళాలి. ఈరోజు భారత ప్రభుత్వం లెక్కలే కాదు, మేము కూడా వరంగల్లో ఒక డీప్గా సర్వే చేశాం. ప్రతి కుటుంబం యొక్క ఆదాయంలో 60% ఆదాయం యొక్క ఖర్చు వెళ్ళిపోతుందంటే విద్య అంటే పోతున్నది. ఇవాళ వ్యవసాయం కాంట్రిబ్యూషన్ కాదు, వ్యవసాయమే ఆదుకుంటుంది. ఈరోజు ఆ రైతు సంక్షేమం నుండి ఎంతో ఆదుకుంటుంది వ్యవసాయమే. కానీ వ్యవసాయ రంగం సంక్షేమం ఉంది, దాని ద్వారానే రైతు సంక్షేమం వచ్చిందని కొంతమంది ప్రచారం చేస్తారు, అవగాహన లేక. కానీ కాదు. కాబట్టి ఈ రైతు సంక్షేమాన్ని ఈ తగ్గించడానికి ఉద్దేశంతో ప్రభుత్వంలో ప్రియారిటీస్ ఆ విధంగా టాప్ ప్రియారిటీస్. అందుకని వ్యవసాయ రంగంలో ఉన్న రకరకాల స్కీమ్స్, రకరకాల కార్యక్రమాలు, మీరు రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, రకరకాల స్కీమ్స్తో పాటు మా పాత్ర కూడా రైతుల అవగాహన కల్పించాలి, నాణ్యమైన విత్తనాలు అందించాలని ఈ యొక్క మహోత్తరమైన ఈ లక్ష్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఈ గొప్ప లక్ష్యంలో మా పాత్ర కూడా ఉండాలని మేము మీ ముందుకు రావడం జరిగింది. సో మాకు సహకరించండి. రాష్ట్ర యొక్క అభివృద్ధిలో మీరు భాగస్వామి కాండి, మీ యొక్క అభివృద్ధిలో కూడా మీరు తోడ్పాటు కాగండి చెప్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు, నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం ఉద్దేశం ఎంతో మాట్లాడాలి. నేను పొలాసలో 2 సంవత్సరాల పైగా పనిచేశాను. నాకు ఇక్కడ చాలా గ్రామాలతో పరిచయం ఉన్నది, వ్యవసాయ రంగం మీద అవగాహన ఉన్నది. సో డాక్టర్ సంజయ్ గారు నాకు చాలా ఓల్డ్ ఫ్రెండ్, నాకు చాలా పాత ఫ్రెండ్స్, 40 సంవత్సరాల నుంచి. సో వారిని కూడా కలిసే అవకాశం ఉంటుందని ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ ఓపికలున్నందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పూత డెవలప్ కాక రాలిపోవడము, పిందె కూడా రాలిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు నవంబర్లో పూత స్టార్ట్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఈ తేనెమచ్చు పురుగు నివారించడానికి సమగ్ర సస్య రక్షణ అనేది చేపట్టాలి. అంటే ఇప్పటి నుంచే ఇప్పుడు మే ఎండింగ్ వరకు మనకు కోత అనేది అయిపోతుంది. 31st వరకు కోత అయిపోగానే ఇప్పటి వరకు మామిడి కాయలు కాసి దాంట్లో చాలా రకమైన ఫిజియలాజికల్ అన్ని రసాయన చర్య జరిగి మొత్తము చెట్టు అనేది నిరంతరంగా పనిచేస్తుంటుంది. దీనికి కోత అయిపోయాక ఖచ్చితంగా ఒక 15 రోజులు అనేది రెస్ట్ అనేది ఇవ్వాలి. కోత మే 31st అయిపోయాక ఒక 15 రోజులు తోట అందరికి చెట్లకు విశ్రాంతి ఇచ్చి తర్వాత మనకు మామిడి కోత కట్ చేస్తాం కదా, ఆ ఎండు పుల్లలు, ఆ తొడిమెలను అవన్నీ కూడా కట్ చేయాలి. ఎందుకంటే అలాంటి ఎండు కొమ్మలనే దీని పురుగు యొక్క అవశేషాలు అవన్నీ కూడా పోషక దశల వల్ల ఉంటాయి. అవన్నీ కట్ చేసుకోవాలి. ప్లస్ మనకు ఒక తొలకరి వర్షాలు, ఒక వర్షం పడగానే ఖచ్చితంగా తోటలో దున్నడం అనేది చేసుకోవాలి. దున్నడం అనేది చేసుకొని కొమ్మ కత్తిరింపులు అనేది ఖచ్చితంగా చేయాలి. మామిడిలో మనందరికీ తెలుసు, కొత్తగా వచ్చిన కొమ్మల మీదనే పూత అనేది వస్తుంది. చాలా మంది కొమ్మ కత్తిరింపు చేయక వాటికే తాకొస్తుందని అనుకుంటారు. కాకపోతే మన కొత్తగా వచ్చిన కొమ్మనే జూలై ఆగస్ట్ లో దీనిలో కట్ చేయడం వల్ల జూలై ఆగస్ట్ లో కొత్తగా చిగుళ్ళలు వస్తాయి. ఆ చిగుళ్ళే మనకు నవంబర్ డిసెంబర్ లో పూత కాలంలాగా మారుతాయి. కాబట్టి ఇప్పటి నుంచి మనం చేసే సస్యరక్షణ బట్టే మనకు నవంబర్ లో వచ్చే పూత కానీ ఈ తేనెమచ్చు పురుగు నివారణ అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు దున్నడం అనేది మనం చేసుకున్న తర్వాత ఒక వర్షం పడగానే కొమ్మ కత్తిరింపులు చేసి ఖచ్చితంగా ఇప్పుడు తేనెమచ్చు పురుగు అనేది నవంబర్ లో పూత మీద ఆశిస్తుంది. కానీ అవన్నీ కూడా ఇప్పుడు కాండం మొదటి భాగంలో కూడా దాక్కొని ఉంటాయి. అంటే మనం ఇప్పుడు ఖచ్చితంగా ఒక స్ప్రే అనేది దాన్ని నిర్మూలించడానికి ఇప్పుడే చేయాలి. సంతోషం. నాకు డాక్టర్గా వైద్య వృత్తిలో చాలా ఎక్కువ పేరు ఉంటుంది. కానీ నాకు మొదటి నుంచి కూడా డాక్టర్ కాకముందు 2 మీద ఎక్కువ పేరు ఉంటుంది. 3వ ఉంటుంది కానీ అది ఇప్పుడు అర్థమవుతున్నది, అది మంచి చెడుతుంది. ఒకటి వ్యవసాయం, చిన్ననాటి నుంచి వ్యవసాయం అంటే పూర్వించడం చాలా ఇంట్రెస్ట్.
మా రవీంద్ర రెడ్డి హైదరాబాద్ వెళ్ళా వాళ్ళ బంధువులంతా ఇప్పుడు చాలా చిన్న పిల్లాడు నేను దిగినప్పుడు పుట్టిండో లేదో కానీ అలా దగ్గర వాళ్ళందరూ నమ్ముతారు. రెండవది న్యాయవాద వృత్తి, ఎందుకంటే మా నాన్న పెద్ద అడ్వకేట్ కాబట్టి మా పుస్తకం వాళ్ళ నాన్న కూడా వస్తుంది మా నాన్నగారు వేరే. సో కమలాకర్ తాత నర్సరెడ్డి అంతా ఆశపరిచారు. రెండు వృత్తులు ప్రధానంగా ఇవ్వాలి నాకు నచ్చేది. సో రాధ మాస్గా ఉంటుంది, డాక్టర్ అయినాక రాజకీయ కుటుంబం ఉంటుంది, రాజకీయాలకు వెళ్తాం. ఇప్పుడు డాక్టర్గా రాజకీయం ఎక్కువ బిజీ ఉంది. వ్యవసాయం గురించి చాలా తక్కువ పట్టించుకుంది. పెద్ద వ్యవసాయ కుటుంబం, అన్ని రకాల పంటలు చూసాం, ఇలా కష్టాలు చూసాం, నష్టాలు చూసాం. అది వస్తూ నా చేతిలో 30 ఎకరాలు అంటే నేను చేయలేక 15 ఎకరాలు వేస్తాను. వాస్తవానికి చాలా మంది డాక్టర్లు కొనుక్కున్నారు, ఏమి లేని వాళ్ళు కొనుక్కున్నారు, 3 ఎకరాలు 30 కొనుక్కున్నారు, 30 ఉండదు, 10 ఎకరాలు చేసే డాక్టర్ కూడా చేయగలరు ఉన్నారు. నా వరకు తగ్గింది. కానీ దీని మీద ఇంట్రెస్ట్ తోటి అప్పుడప్పుడు నేను డాక్టర్లో కూర్చున్నా ఒకసారి మాట్లాడుతున్నాను. ఫస్ట్ గంగారెడ్డి మాట్లాడి మోయిపూర్ వెళ్తుంది ఏం చేద్దామంటే మా శాస్త్రవేత్త గారు మాట్లాడు. అట్లాంటి రవీంద్ర రెడ్డి గారు ఈ మ్యాంగో ఆఫ్ గురించి మాట్లాడారు, లేదు మనుషులు. అయితే ఈ సందర్భంలో ఒకే రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నాం. మేము డాక్టర్లను కూర్చున్నప్పుడు, వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ డాక్టర్లు కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు ఒక మాట ఏమంటే ఇది ఎంతగా తప్పలేదంటే అది ఇప్పుడు నివృత్తి చేసుకుందాం అనుకున్నాను. జన్ కూడా క్లారిఫికేషన్ రాలేదు, నేను చెప్తానేమో చూసాను. అంటే మీ మేబీ రాగాలి సార్ నివృత్తి. ఇప్పుడు ఈ వైరస్ కానీ, ఈ ఫంగస్ కానీ, ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఇప్పుడు మేము డాక్టర్లో ఉన్నాం, ఒకరికి కలిస్తే ఇంకొకరికి వస్తుంది, పక్క ముందులో పెట్టే అవకాశం ఉంటుంది. అంటువ్యాధి మలేరియా ఉంటుంది, దోమ పుట్టి ఇంకొకటి పుడితే అది దోమ పక్కన మలేరియా వస్తుంది. అది చాలా సింపుల్ ఏర్పాటు ఉంటుంది. తర్వాత దోమ అది డాక్టర్ చూడాలి, మంత్రి చూడాలి, ఎమ్మెల్యే చూడాలి, రైతులు చూడాలి. అది పుట్టిందంటే ఈడ ఉంటుంది, ఆడ ఉంటుంది. మరి అట్లనే మన ఇలాంటి డ్రోన్స్ గురించి ఇవన్నీ మాట్లాడుతున్న సందర్భంలో నేను మాట్లాడిన తర్వాత నివృత్తి చేసుకోగలరు. ఈ కొన్ని దశలు ఏమవుతుంది, నారాయణ కూడా రవీంద్ర రెడ్డి లాంటి కూడా, లేకపోతే నారాయణ రెడ్డి గారు, ఇంకెవరో ఇక్కడ మా పక్షులు ఎవరెవరు సందీప్ బాబు రోజు రాగానే జేబులో పైసలు ఉంటే తప్ప ఎవరితో చెప్తున్నాం, ఇలాంటి వాళ్ళు చర్చిస్తున్నాం. మా తోట అన్వేషిస్తాడు, చూస్తాడు, ఈ స్ప్రే చేయమంటాడు. మా హార్టికల్చర్ ఆఫీసర్ గారు తోటగా వీళ్ళు కాబట్టి చెప్తున్నాను సార్, పొలానికి వెళ్ళి ఉండే వెళ్ళి కొట్టుకుంటుంది. అలా కాదండి పక్క పొలం కూడా కొట్టుకోవాలి, గుర్తాను ఒకటే. ఈ మూడు పురుగు అనేది రెక్కల పురుగు గుడ్లు పెడుతుంది కాబట్టి ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి వస్తుంది కాబట్టి మన పక్క పొలంలో ఒకవేళ ముడి పురుగు రెక్కల పురుగు కనిపిస్తుందంటే పక్క వాళ్ళు కూడా పిచికారీ చేసుకోవాల్సిందే. నేను అడిగిన ప్రశ్న అది ఫస్ట్ క్లుప్తంగా. ఓకే, మీరు డీటెయిల్ చెప్పి చాలా సంతోషం. అట్లాంటి కొద్దిగా లిటరేచర్ చేసేస్తే నోటికి వెళ్తా మొదటి యాది కూడా కావు. కొద్దిగా మీరు ఏ వాళ్ళు చూస్తారు. సో క్లుప్తంగా గంగారెడ్డి అడిగిన ప్రశ్నకు రాజధాని నువ్వు ఒక్కరే పడుకుంటే రాదు, పక్కన కృష్ణరెడ్డి కొట్టుకోవాలి, రవీంద్ర రెడ్డి కూడా కొట్టుకోవాలి. రెండో దోమ పడుకు చెప్పాలి. ఇది ఏది తీరవచ్చు, మీరు ఒక్కరు కొట్టుకుంటే ధర పక్కన మా పక్కన మంచి కొట్టుకోవాలి. ఏమన్నది తర్వాత ఇది కూడా బీపీఎక్స్ అంటారు సార్. సో ఇది మనకు కొంత గాలి వీచినా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది సార్. కాబట్టి మనకు అందరూ పట్టుకోవాలి సార్, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ పట్టుకోవాలి సార్. మీరు ఒక్కరు కొట్టుకుంటే ధర పక్కన. థ్యాంక్ యూ సార్. తేనెమంచి పురుగు అనేది చాలా ప్రాబ్లం. ఇప్పుడు మనకు మామిడిలో చాలా మంది రైతులు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. గత 3 సంవత్సరాల నుండి దీని ఉధృతి ఎక్కువ ఉంది. అందరూ కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా మేము పెస్టిసైడ్ రికమెండ్ చేస్తున్నాము. ఉదాహరణకి ఇక్కడ ఉన్న రైతులలో నక్కల రవీంద్ర రెడ్డి గారు కూడా నాకు చాలాసార్లు కన్సల్ట్ అయినారు. వాళ్ళు కూడా తేనెమంచి పురుగు ఎంత కొట్టినా కానీ కంట్రోల్ అయితే లేదు సార్, ఏం చేయాలి మరి అన్నారు. సార్ మన గౌరవ శాసనసభ్యులు సార్ కూడా చాలాసార్లు సార్ పర్సనల్ తోట గురించి కూడా అడిగారు. సేమ్ ఇదే కాబట్టి ఇంతకుముందు ఇంతకుముందు సార్ చెప్పినట్టు మనం ఏంటంటే ఇది పక్క తోట కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం స్ప్రే చేసినా కానీ ఒకవేళ పక్క వాళ్ళు చేయకుంటే మళ్ళీ తర్వాత మళ్ళీ సేమ్ తోటకి మళ్ళీ అటాక్ అయ్యే ప్రాబ్లం కూడా ఉంటుంది. కాబట్టి ఒక
క్లస్టర్ లో ఉన్నటువంటి మామిడి తోటలు ఉన్న రైతులు ఖచ్చితంగా అందరూ స్ప్రే చేసుకోవాలి. ఇది అందరికీ కూడా మేము చెప్తున్నాము. తేనె మంచు పురుగుకి ముందుగానే మనం స్ప్రే చేసుకున్నట్టయితే టోటల్ అందరూ చేసుకుంటే అక్కడ ఆ క్లస్టర్ రాకుండా ఉంటుంది. ప్రత్యేకంగా నేను ఇప్పుడు ఈరోజు నివృత్తి చేసేందుకు మా హార్టికల్చర్ అధికారి కావచ్చు, సైంటిస్ట్ గారికి అవకాశం ఇచ్చిన మా గౌరవ వైస్ ఛాన్సలర్ గారికి, ఏడీఆర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే